నమస్తే, వెల్కమ్ టు K6. మరి ఈరోజు మరో అంశంతో మీ ముందుకు వచ్చేసాం, అదే హోటల్ మేనేజ్మెంట్. మరి ఈరోజు ప్రస్తుత కాలం ఆహారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. మరి నేటి తరం చూసుకుంటే ఆహారంలో రకరకాల రుచులని, రకరకాల ఐటమ్స్ని ఇష్టపడుతున్నారు. అందులో పోషకాలను కూడా చూస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో హోటల్ మేనేజ్మెంట్కి మంచి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనం హోటల్ మేనేజ్మెంట్లో అతిథులతో ఎలా వ్యవహరించాలి, ఫ్రంట్ ఆఫీస్, అదేవిధంగా రకరకాల ఐటమ్స్ రుచిగా ఎలా తయారు చేయాలి, వివిధ రకాల అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి మనం వచ్చేసాం నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ బైపాస్ వద్ద ఉన్నటువంటి ప్రముఖ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి. మరి పదండి లోపలికి వెళ్దాం, మరిన్ని వివరాలు హోటల్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం లేట్ చేయకుండా. జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయంటే సెంట్రల్ నుంచి బికమే యాజ్ రిసెప్షనిస్ట్ జాబ్ ఉంటుంది, హాస్పిటల్ నుంచి బికమే రూమ్ బాయ్, నేను ఫుడ్ అండ్ బెవరేజ్ నుంచి బికమే వెయిటర్, ఫుడ్ ప్రాసెస్ బికమే చెక్. ఇట్లా మల్టిపుల్ డిపార్ట్మెంట్ నుంచి ఈచ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్. 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. 1 year రెగ్యులర్ కాలేజ్లో ఈ 6 months ఈ 4 డిపార్ట్మెంట్ మీద ఈ 4 డిపార్ట్మెంట్ మనం ఇట్లా డైలీ థియరికల్ ప్రాక్టికల్స్ ప్రొవైడ్ చేస్తాం. దెన్ వీఆర్ గోయింగ్ టు ఆఫ్టర్ 1 year తర్వాత వీఆర్ గోయింగ్ టు గెట్ ద ట్రైనింగ్ ఇన్ ద ఇండియాలో ఉన్న బెస్ట్ 5-star హోటల్లో మీరు అగైన్ ట్రైనింగ్ ఇస్తాం. అక్కడ కూడా ఈ 4 డిపార్ట్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తాం. సో అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు జేఎన్టీ మనం యూనివర్సిటీ నుంచి వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ఎగ్జామ్. వెన్ యూఆర్ గోయింగ్ టు ఫినిష్ ద ఎగ్జామ్ అగైన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మేము జాబ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇండియాలో అయితే ఫస్ట్ లైక్ ఆఫ్టర్ 20 years అయితే వరకు మీరు ఇక్కడ జాబ్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ 20 years అయితే యూఆర్ గోయింగ్ టు అబ్రాడ్. మేము మళ్ళీ అబ్రాడ్ కూడా మేమే ప్రాసెస్ చేస్తాం. 100% అబ్రాడ్ ప్లేస్మెంట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడైతే లైక్ యూఆర్ గోయింగ్ టు గెట్ 20,000, బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ అబ్రాడ్ దెన్ యూఆర్ కెరీర్ స్టార్టింగ్ కెరీర్ వచ్చేసి 40,000 చేస్తుంది సాలరీ. దెన్ లైక్ మల్టిపుల్ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. 40,000 సాలరీ కెరీర్ స్టార్టింగ్. దెన్ Okay. So after completing your fashion design, you can go into as an illustrator, so that if you have a good grip in your hand, you can do these topics. So these are called as lines, and these are called as lines, and these are called as curves. Basically, you use these basic things in your illustration. That is the reason I asked you to do the box. Are you able to understand what you are doing? So this is what you can understand as this is the rendering of denim. And then you have a pure. Yeah, this is rendering of denim. So you need to understand lines and curves. You forget about colors and everything. You just draw lines and patterns. You need to learn patterns first, what to come. Like basically fashion designing or word and fashion design. We basically practice the design.
Then later on we'll go for silhouette. Just fabric. Yeah. Last one మాట్లాడారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెంత్ అవుతుంది. ఇన్ఫినిటీ కాలేజ్లో హోటల్ మేనేజ్మెంటే కాదు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా కోర్సు కూడా ఉంది. మరి ముందుగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. మరి ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ దగ్గరకు వచ్చేసాం. మరి స్టూడెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అలాగే ఫ్యాకల్టీని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఓకే, ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భావన, నేను ఆర్మూర్ నుంచి వస్తున్నాను. ఇక్కడ పీజీ చేస్తున్నాను ఫ్యాషన్ డిజైనింగ్లో. ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకో, ఈ కాలేజ్లోనే ఎందుకు చేయాలనుకుంటున్నాను? అంటే ఈ కాలేజ్ నాకు బెస్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉంది, ప్లస్ సబ్జెక్ట్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు తీసుకున్నానంటే ఇది మన క్రియేటివిటీ దీంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీనికి ఒక ఎండ్ అంటూ ఏమీ లేదు, మనకి ఏం థాట్స్ వస్తాయో దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం, అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది నేను 1 ఇయర్. ఏం నేర్చుకున్నావు 1 ఇయర్? 1 ఇయర్లో మన థాట్స్ దీంట్లో ఇంప్లిమెంట్ చేసి డ్రెస్సెస్ డిజైన్ చేయొచ్చు. ప్లస్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే జస్ట్ డ్రెస్సెస్ డిజైన్ చేయడమే కాదు, దీంట్లో బ్యాక్ చాలా వర్క్ ఉంటుంది. లైక్ మనం ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, రీసెర్చ్ చేసి చేయొచ్చు, ఇలా చాలా ఉంటుంది. ఇదంతా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? గణేష్, ఐమ్ ఫ్రమ్ నిజామాబాద్ లోకల్. ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు ఈ రంగంలో. మీరు అబ్బాయి ఉండి ఫ్యాషన్ డిజైనింగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఓన్లీ అమ్మాయిని కాదు, బాయ్స్ కూడా ఉంటుంది కొందరికి డ్రీమ్. ఈ ఫ్యాకల్టీ నన్ను చాలా ఎంకరేజ్ చేసింది, అందుకు ఇమీడియట్గా జాయిన్ అయిపోయింది. ఎలా ఉంది ఫ్యాకల్టీ? ఎలా ఉంది? మంచిగా ఉంది ఫ్యాకల్టీ, దే ఆర్ సో ఎంకరేజింగ్ ఫర్ ఇప్పుడు న్యూ జాయినింగ్ 2 వీక్స్. ఎలా అనిపిస్తుంది? మంచి దే ఆల్ గర్ల్స్ ఆల్సో డూయింగ్ గుడ్ విత్ మీ. నుంచి వస్తున్నాను. ఏం నేర్చుకుంటున్నావు ఈ కాలేజ్లో? ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ డిజైనర్, డ్రాయింగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఎలా చెప్తున్నారు ఫ్యాకల్టీ? ఏ విధంగా? చాలా మంచిగా చెప్తున్నారు. ఓకే, ఈ కాలేజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను నిజామాబాద్? అంటే వేరే కాలేజ్లో అంతా డీటెయిల్గా చెప్పారు కదా, ఈ కాలేజ్లో డీటెయిల్గా చెప్తున్నారు కదా, అందుకోసం ఈ కాలేజ్ వచ్చింది. మళ్ళీ మా సిస్టర్స్ కూడా ఇంట్లో చదువుకున్నారు, అందుకోసం ఇంకా వచ్చింది. ఎలా ఉన్నాయి సౌకర్యాలు? ఎలా ఉన్నాయి ఇక్కడ కాలేజ్? మంచిగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుంటారు? ఆర్మూర్. డైలీ ఎలా వస్తారు? బై అప్ అండ్ డౌన్. ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు చూస్ చేసుకున్నాను? నాకు ప్యాషన్ అంటే కొత్త క్రియేట్ చేయడం ఫ్యాషన్. సో దీనిలోనే క్రియేట్ చేయాల్సి వస్తుంది, మనం ఫ్యాషన్ గురించి ఫ్యాషన్లోనే క్రియేట్ చేయాల్సి వస్తుంది కదా. కొత్త డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ ఏదైనా సరే దీనినైతేనే మనం చేయగలుగుతామని చెప్పేసి ఫ్యాషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ సెలెక్ట్ చేసుకున్న బాగుంది. ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే మనం బెంగళూరు, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటాం. నిజామాబాద్ లోపల అంత బాగుంటుందని చెప్పేసి అనుకుంటాం, కానీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు ఇక్కడ. హైదరాబాద్లో ఏంటంటే 2 hours క్లాస్ మాత్రమే ఉంటుంది, అంతా డీటెయిల్గా చెప్పారు. ఇక్కడ ఫ్యాకల్టీ ఏంటంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 దాకా క్లారిటీగా చెప్తారు, డౌట్స్ ఉన్నా క్లియర్ చేసేస్తారు. ఇక్కడ అంతా డీటెయిల్ చెప్పినంత హైదరాబాద్, బెంగళూరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించింది. సో ఇక్కడ నేను చూస్ చేసుకున్నాను ఇన్ఫినిటీని. హైదరాబాద్ కంటే బాగుంది ఇక్కడ. పోర్ట్ఫోలియో, లైక్ విజువలైజేషన్. కాలూరు నుంచి వచ్చిన. ఓకే, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నావు. చాలామంది ఫ్యాషన్ డిజైనింగ్లో టైలరింగ్ నేర్పిస్తారని చెప్తున్నారు. నేను అలా కాదు, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కెరియర్ని స్టార్ట్ చేయవచ్చు మనం. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నార్మల్గా టైలరింగ్ అవి కాదు, అదొక గోల్ లాగా. అంటే బిజినెస్ స్టార్ట్ చేసి మనం ఎదగొచ్చు అని చెప్పేసి ఇందులో జాయిన్ అయ్యాను. ఓకే, ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే బొటిక్ పెట్టుకోవాలనుకుంటున్నా. అండ్ మన కాలం మీద మనం బతికితే సొసైటీ మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇది చూస్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఇది కాంబినేషన్ ఆఫ్ లైన్స్ అండ్ కర్వ్స్ అన్నమాట. అంటే లైన్స్ అండ్ కర్వ్స్తో ఎలా మనం డిజైన్ చేస్తాం, ఇది ఒక ఫ్లవర్, బట్ అదే డ్రెస్ మీద ఇమాజిన్ చేసుకుంటే ఇట్స్ లుక్ బ్యూటిఫుల్. అలా మేము ఫ్యాకల్టీ చెప్తున్నారు, నవ్వు స్టార్ట్ చేసినాం.
దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఏం చేస్తారు అనేది తెలియదు. ఓకే, వీవింగ్ అనేది సింగిల్ థ్రెడ్స్ని లైక్ ఒకటే దగ్గర వీవింగ్ చేస్తే అది ప్రాపర్ వీవింగ్ అవుతుంది. అది తర్వాత క్లాత్ ఫ్యాబ్రిక్కి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, గ్రెయిన్ లైన్ అనేది ఇంకో కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ సెక్టార్స్, ఒక్కొక్క దానికి ఒకటి మిక్స్ చేసి ఒకటి ఇన్సర్ట్ చేసినాం కదా. సో ఆ మిక్స్ చేసిన ఫార్మేషన్ ఒక డిజైన్ లాగా ఫార్మేట్ అవుతుంది. ఓకే, ఈ లైన్స్ అన్ని గ్రెయిన్ లైన్స్. ఫ్యాబ్రిక్ ఒకటి డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక స్ట్రక్చర్ వేసుకోవాలి, దాని తర్వాత మనం వీవింగ్ ప్రాసెస్ చేయాలి. వీవింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. నా పేరు పావని, నిజాం సాగర్ నుండి వచ్చాను. ఇక్కడ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్నాను. ఏది కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ సెలెక్ట్ చేసుకున్నాను? నాది ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత అడ్వాన్స్ డిప్లొమాలో జాయిన్ అయ్యాను. ఓకే, మొత్తం ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు కాలేజ్లో? ఇక్కడ ఫ్యాకల్టీ 3 మెంబర్స్ ఉంటారు. టోటల్గా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ వన్ మేడం 2 సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టైమింగ్స్ ఏముంటాయి? సార్ మార్నింగ్ 10 నుంచి 11 వరకు ఒక మ్యామ్ టీచ్ చేస్తారు. 12 to 2 వరకు ఒక మ్యామ్ టీచ్ చేస్తారు. 2 to 4 వరకు ఒక మ్యామ్ టీచ్ చేస్తారు. ఓకే, ఎలా ఉంది కాలేజ్? కాలేజ్ చాలా బాగుంటుంది. మేడమ్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. మనం ఏ డౌట్స్ అడిగినా కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఏ విధంగా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అడిగి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం ఇన్ఫినిటీ కాలేజ్లో. అదేవిధంగా నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. అసలు క్లాసెస్ ఎలా చెప్తారు, ఏమేమి నేర్పిస్తారు అనే విషయాలు మనం లేట్ చేయకుండా తెలుసుకుందాం. పదండి. So you are the marination of the oil, olive oil and fresh pepper. Then some salt. Just make it nicely. Once your pan should be very hot, okay. To check always fire. Don't get burn yourself. You can feel your like this, okay. The oil should be everywhere, and non-stick pan should not get burned without like anything, okay. Always check with your things. Marination should be all the covers of the chicken. It will be covered, okay. And do not put the salt more and more because it will be like a, you can't eat the salt more, okay. And also you have
the straight lines you see in the grill, though it has to come like cross when you cook it. Then how to cook it? Just check it across. Okay. Then check the fire, not too much because it will get burned. Then you will see the bottom here, you will see the mark. Okay, it has to be nice color. Okay. The pan and the marination should be like what are the herbs in here inside? Rosemary, black pepper, salt, and olive oil. Okay. Once it's done, you take it off. You see the lines? Yeah. You see the layer here, right? Then opposite direction. Yeah. Should be opposite direction, okay? Then you see the diamond cuts. Chicken has to cook well done. Not be like a medium heat, not like it's a beef. It should be like well done. It should not be like overcooked. Also, you see the color, the diamond shape here. It has to come the diamond. You see all the shape. Yeah, when the guest is looking, or it's looking like it should be layers in a. Then after that we cook it in 160 degrees centigrade. How many minutes? Yeah, 160 degrees centigrade. Minimum 12 to 13 minutes. Backside not required, but backside we make searing only. Now it's done. Okay. Backside you see. Okay. Should be seared. Okay, right. మీరు కట్ చేస్తారు లేదర్ నో ఇక్కడ లైన్ ఉంటాడు లేదర్ ఈ లైన్ ఓవర్ ఈ లైన్ కవరింగ్ అవసరం కవరింగ్ ఆఫ్ ద ఫేస్ so begin the preparing here. So we preparing the chicken breast. Okay, chicken breast with some herb roasted, honey roasted vegetables. Okay, honey roasted vegetables, what we require? We require carrot, we require potato, capsicum, we require broccoli, asparagus. So whatever the combination of this, potatoes or like the starches, potato is the starch, the remaining is the vegetables. So vegetables and starch is the combination of the any meat product. So now we serving with the chicken breast with the some onion and what is required for the lemon butter sauce? You need shallots. But we don't have salads here, you use the onion. Okay. Fine chopped. Okay. Fine chopped onions and some herbs. And also we added the lemon juice, right? So here always the flame should not be over burn the pan. Should, like you can feel the heat. Okay, then once it's ready, then you add it and stir it nicely till getting it roast. Then we have to check the chicken also back at the same time. So the vegetables are ready. Now you have to check what are the required ready.
you have to check the chicken, whether it's cooking or not properly. The roasted vegetables are ready. Now the sauce. Okay. Also, where we are going to serve? In a plate. So plate should be very nice and it should be in very hygienical. Okay. Then now it's getting roast now. Okay. Then you add whatever the sauce, you make it here nicely. Okay. It should not get split. Okay. It should be flavored. And finally you add some pepper and also for the seasoning. So now the chicken is ready, the grilled vegetables is ready, the sauce also ready, right? So now outside we take the plate here. So now half roasted vegetables are ready. Spoon. See the color of the roast. Then mushrooms also there. Nice roasted mushrooms with the herbs. Also some capsicums. Now we're touching the chicken. There's a song. Okay. The plate should be, the side should be very clean. Should not be finally serve with the nice. Okay, see the beautiful colors, vegetables, roasted vegetables, also some nice finally some olive oil on top. You see the presentation here. The way we cooking the check the chicken temperature inside should be minimum 80 degrees should be there, and the nice roasted vegetables should not get very heavy roasted. Should be crunchy when you eat. It should be crunchy. Okay. So this is the way you can present. This is the way you can serve this to the guest. The guest should be feel like wow something. It's not should flashy and should be very good looking at presentation as well. Okay. డైరెక్టర్ రత్నాకర్ పెద్దూరి గారు ఇంటర్నేషనల్ షెఫ్ వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈసారి అడ్మిషన్స్ ఏ విధంగా అయ్యాయి, ఎలా చెప్తారు క్లాసెస్, అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ మేనేజ్మెంట్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ సర్వీస్. సో ఇక్కడ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే మీ హోటల్ మేనేజ్మెంట్ ఇందులో నార్మల్గా అందరూ అనగానే షెఫ్స్ అనుకుంటారు ఎక్కువ, బట్ హోటల్ మేనేజ్మెంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. దీంట్లో మేజర్గా వచ్చేసేసి ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే షెఫ్స్, సో సర్వీస్ అంటే ద వెయిటర్స్ అండ్ ద ఫుడ్ అండ్ బెవరేజ్ టీమ్, అండ్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్, ఆల్సో ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ యాజ్. అండ్ ఇవి ఈ 4 మేజర్ డిపార్ట్మెంట్స్. ఈ 4 మేజర్ డిపార్ట్మెంట్స్ కాకుండా ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే రిక్రియేషన్, అలాగే బెల్ డెస్క్, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దీంట్లో మేజర్గా వచ్చేసి మన ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సో ఏం చేస్తుందంటే మనకి ఈ హోటల్ ఇండస్ట్రీలో కావాల్సినటువంటి ఒక 5 స్టార్ హోటల్ కావాల్సిన ఎంప్లాయ్మెంట్స్ని వాళ్ళందరూ హైరింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరిని హైరింగ్ చేస్తారంటే ఇలాగ ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేశారో వాళ్ళని, ఎవరైతే డిప్లొమా కావచ్చు, అడ్వాన్స్ డిప్లొమా, పీజీ డిప్లొమా, అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి, ఈవెన్ హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇవి చేసిన వాళ్ళకి ఈ యొక్క 5 స్టార్ హోటల్స్లో ప్లేస్మెంట్స్ ఇస్తారు.
యా ఓకే సార్ చేస్తారా క్లాస్ రూమ్ చూస్తారా? ఇక్కడ మీరు ఇప్పుడు చూసారు ఇందాక ప్రాక్టికల్ చూసినట్లుగా. సో మేజర్గా హోటల్ మేనేజ్మెంట్ అయినా కానీ మేజర్గా 4 డిపార్ట్మెంట్స్లో ఫ్రంట్ ఆఫీస్. సో మనం ఆల్రెడీ కాలేజీలో మీరు చూసారు ఇందాక ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్. సో రెస్టారెంట్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి రెస్టారెంట్ కావాలి. ఇప్పుడు మీరు చూసారు ఇదంతా ఒక రెస్టారెంట్. సో రెస్టారెంట్ కమ్ లైవ్ కుకింగ్. సో ఒక 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుందంటే ఎన్విరాన్మెంటు, బారు, రెస్టారెంటు అండ్ షెఫ్స్ కుకింగ్. సో రెస్టారెంట్లో వాళ్ళు వెయిటర్స్ వచ్చేసి ఫుడ్ సర్వీస్ చేస్తూ ఉంటారు, షెఫ్స్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో షెఫ్స్ ప్రిపేర్ చేసిన ఫుడ్ని వీళ్ళు వెయిటర్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి గెస్ట్కి కావాల్సిన ఏం మెన్యూ ఏంటి, వాళ్ళు ఎలాంటి మెనూ సెలెక్షన్ చేసుకుంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్నటువంటి ఆర్డర్ని మా దగ్గర ఈ షెఫ్స్ అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మళ్ళీ షెఫ్స్ ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ని వాళ్ళు వెయిటర్స్ వాళ్ళు సర్వ్ చేయడము. సో అలాగే బార్ టెండింగ్, ఇక్కడ బార్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో గెస్ట్ 5 స్టార్ హోటల్కి వచ్చినప్పుడు నార్మల్గా వాళ్ళు ఆల్కహాలిక్ బెవరేజ్ కావచ్చు, నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కావచ్చు. సో వాళ్ళు ఎలాంటి ప్రయారిటీ, వాళ్ళ చాయిస్ ఏదైనా సరే వీ హ్యావ్ టు రెడీ టు గివ్ సర్వ్ ఫర్ ద బెస్ట్ టు ద కస్టమర్, బికాజ్ వీ కాంట్ సే నో టు ద గెస్ట్. సో ఆల్వేస్ ద గెస్ట్ ఈజ్ రైట్. కాబట్టి ఈ ఇండస్ట్రీలో కాబట్టి గెస్ట్కి కావాల్సిన ప్రతి ఫుడే కావచ్చు, బెవరేజ్ అంటే మన డ్రింక్స్, దాంట్లో ఆల్కహాల్ ఉన్న డ్రింక్సే కావచ్చు, నాన్ ఆల్కహాల్ డ్రింక్స్ కూడా మనం ఎక్కువ బార్లో తయారు చేస్తూ ఉంటాం. మీరు ఇక్కడ చూసారు ఇప్పుడు అంతా లైవ్ కుకింగ్ స్టేషన్స్. గెస్ట్ ఇక్కడ వచ్చేసేసి వాళ్ళకి ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ వాళ్ళని చెక్ చేసుకుంటూ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రిపరేషన్లో ఈ షెఫ్స్ అందరూ వాళ్ళు ఆర్డర్ చేసినటువంటి ఫుడ్ని వాళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో బార్లో బార్ మేనేజర్ ఉంటారు, అలాగే బార్ టెండర్స్ ఉంటారు, బార్ అసిస్టెంట్ మేనేజర్స్. సో వాళ్ళందరూ మీరు అక్కడ బార్ చూస్తున్నట్లయితే ఐ విల్ టేక్ యూ. సో శిక్షణతో పాటు వాళ్ళు ఇక్కడ బార్లో ఏం జరుగుతుంది, ఒక ఇంటర్నేషనల్ బార్ టెండింగ్ అంటే ఏంటి, దానికి ఇక్కడ నేను అన్ని రకాలుగా వాళ్ళు నేర్చుకోవాలి అన్న వాళ్ళకి అన్ని రకాలుగా నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఇక్కడ ఫుల్ ప్లేడ్స్గా 5 స్టార్ హోటల్లో బార్ ఎలా ఉంటుందో అక్కడ ఇక్కడ తయారు చేయబడింది. సో వాళ్ళు ఇక్కడ చాలా మొన్న లేటెస్ట్గానే బార్ ఫుడ్ అండ్ బెవరేజ్ బార్ ప్రాక్టికల్ చాలా జరిగాయి. వాళ్ళు కాక్టైల్స్, మాక్టైల్స్, సో అలాగే విస్కీ, స్కాచ్ అండ్ ఆల్ ద బ్రాండ్స్ వాళ్ళకి దానికి సంబంధించిన క్లాసెస్ జరిగినాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఈ అవెన్సే కావచ్చు, గ్రిల్లర్సే కావచ్చు. సో మీరు ఎక్విప్మెంట్స్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్. ఒక 5 స్టార్ హోటల్లో ఎలాంటి మనకు ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఇక్కడ ప్రతి ఎక్విప్మెంట్ కూడా లక్షలతో ఉన్నటువంటి వాల్యూ వర్త్తో కూడినటువంటి. సో వీళ్ళు రేపు 5 స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో కొత్త ప్రపంచంలో చూసినట్లు ఉండకూడదు. సో ఆ అనుభవాన్ని ఇక్కడే వాళ్ళు నేర్చుకొని సో 5 స్టార్ హోటల్కి వెళ్ళగానే వాళ్ళకి ఈజీగా ఉండాలి అక్కడ వర్క్ చేయడం. సో అక్కడ ప్యానిక్ అవుతూ వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియకుండా ఏదో అక్కడికి మేము వెళ్ళాము సో ఏం తెలియట్లేదు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మా యొక్క స్టూడెంట్స్కి 100%గా ఈ యొక్క 5 స్టార్ హోటల్లో ఉండే ఎక్స్పీరియన్స్ని కలుగజేస్తూ నాకున్నటువంటి 7 స్టార్ హోటల్స్ ఎక్స్పీరియన్స్, మా ఫ్యాకల్టీకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళందరూ వాళ్ళ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్స్ చేస్తూ సో వీళ్ళని పర్ఫెక్షన్ తయారు చేసి వీళ్ళని రేపు 100% ద బెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద హోటల్స్గా తయారు చేయడమే నా బాధ్యతగా దీన్ని ముందుకెళ్తున్నాను. అలాగే ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే స్క్రీన్ కూడా ఉంటుంది మనకు అక్కడ స్క్రీన్. సో ఇది డిజిటల్ క్లాసెస్ రూమ్స్. ఎప్పుడైతే మనకు ఈ యొక్క రూమ్ని మనం 3 వేస్లో వాడుకుంటాము. ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ ప్రాక్టికల్స్ కావచ్చు, అలాగే బార్ ప్రాక్టికల్స్, అలాగే మనకు లైవ్ కుకింగ్. సో ఒక 5 స్టార్ హోటల్లో లైవ్ కుకింగ్ ఎలా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్తో మనం ఇప్పుడు ప్రాక్టికల్ చేస్తూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది కాకుండా మనకు హౌస్ కీపింగ్ కూడా ఉంటుంది. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ మీరు పైన మీకు ఆల్రెడీ లాస్ట్ ఫ్లోర్లో మీకు హౌస్ కీపింగ్ ఉంది. మీరు అక్కడ కూడా విజువల్ చూస్తే హౌస్ కీపింగ్ సంబంధించిన డీటెయిల్స్ అని తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. సో ద ఫుడ్ ఈజ్ రెడీ నౌ ప్లీజ్. సో ద వెయిటర్స్ అనేవాళ్ళు వీళ్ళు ఇలా మనకి షెఫ్స్ రెడీ చేసినటువంటి ఫుడ్ని ఇలా టేబుల్ మీద టేబుల్ సెటప్స్ విత్ ఎక్విప్మెంట్ అన్ని రకాలుగా సెట్ చేసి వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే మనం సర్వీస్ చేయాలి, రైటా లెఫ్టా, సో బెవరేజ్ సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది, సో అలాగే ఈ ఫుడ్ని ఎలా సర్వీస్ చేస్తారు, పిల్లలకి ఎలా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, లేడీస్ అండ్ జెంటిల్మెన్కి ఎలా చేయాలి, అలాగే ఏజ్డ్ పర్సనాలిటీస్కి ఏ విధంగా సర్వీస్ చేయాలి. సో ఇవన్నీ ఇక్కడ ప్రాక్టికల్గా నేర్పుతూ వీళ్ళకి 100% పర్ఫెక్షన్గా వీళ్ళు తయారు చేసి వీళ్ళని రేపు వీళ్ళు సాధించే జాబ్లకి వీళ్ళని అర్హత సాధించేలాగా వీళ్ళని తయారు చేస్తాం. ఓకే, ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి పిల్లల మాటల్లో విన్నాం. మరి ఫ్యాకల్టీని అడిగి తెలుసుకుందాం అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది. మరి ఫ్యాకల్టీ మాధురి గారు మనతో ఉన్నారు, లేచకుండా వారితో మాట్లాడదాం. హలో మాధురి గారు, చెప్పండి మాధురి గారు, ఫ్యాషన్ డిజైనింగ్ అడ్మిషన్స్ ప్రారంభమైపోయాయా? ఏ విధంగా అడ్మిషన్స్ వస్తున్నాయి? యా,
ఆల్మోస్ట్ ఇప్పుడు మేము కొత్త బ్యాచ్ 9th బ్యాచ్ స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ మీరు మా K6 ఇంటర్వ్యూస్ చూసుంటే పాస్ట్ 1 year బ్యాక్ నేను 8th బ్యాచ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చినాను. అండ్ నవ్ వీఆర్ స్టార్టెడ్ 9th బ్యాచ్. అంటే 9th బ్యాచ్లో అడ్మిషన్స్ అయినాయి. అప్రాక్సిమేట్లీ 35 అడ్మిషన్స్ అయినాయి. అండ్ వీఆర్ సీయింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ బ్యాచ్. సో నెక్స్ట్ బ్యాచ్ కూడా ఎట్ టైం ఒక అకాడమిక్ ఇయర్లో మేము 2 బ్యాచెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఆగస్ట్ నుంచి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న లైక్ నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మెట్రో సిటీస్కి వెళ్ళకుండా ఇక్కడనే మన నిజామాబాద్ డిస్టిక్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వచ్చి విజిట్ కాండి. ఇక్కడ మీకు డీటెయిల్ ఫార్మేట్ మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దీని కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి, మీరు ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకుంటే మీ కెరియర్ ఎట్లుంటుంది, అండ్ ఈ సబ్జెక్ట్స్ పైన ఎట్లా టీచ్ చేస్తారు అనేది మేము కాలేజ్కి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే మాధురి గారు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? పర్టికులర్గా ఎలిజిబిలిటీ అన్నట్టు ఏం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోయిద్ది. క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉండి బ్యాక్ స్టెప్ చాలామంది వేస్తున్నారు. అట్లాంటిది ఏం పెట్టుకోకండి. మీకు డ్రాయింగ్ స్కిల్స్ ఉన్నా, ఇంకా గార్మెంట్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా కూడా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకోవచ్చు. ఓకే మాధురి గారు, ఫ్యాషన్ డిజైనింగ్ ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంది ఇన్ఫినిటీ కాలేజ్లో? ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు? ప్రజెంట్ అయితే 1 year కోర్స్, మేము 1 year డ్యూరేషన్ పైన కోర్స్ రన్ చేస్తున్నాము. 3 different కోర్సెస్: డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. కోర్స్కి ఒక్కొక్క కేటగిరీ ఉందండి. దాన్ని మేము మీరు కాలేజ్ విజిట్ చేస్తే మేము ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఫ్యాషన్ డిజైనింగ్కి 3 ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఒక్కొక్క ఫ్యాకల్టీ 2 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. 4 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మాధురి గారు. మరి ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. మరికొన్ని వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వారితో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. హాయ్ అండి. ఏం చెప్తారు మీరు? ఏం సబ్జెక్ట్ చెప్తారు? నేను ఫ్యాషన్ డిజైనింగ్లో విజువలైజేషన్ అండ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ నేర్పిస్తాను పిల్లలకి. మన దగ్గర ఇప్పుడు ఇనిషియల్లీ 15 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 30 మెంబర్స్ ఉంది స్ట్రెంత్. అండ్ స్టార్టింగ్లో వాళ్ళకి కూడా ఐడియా ఉండేది కాదు వాట్ ఈస్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏముంటుంది, దీని తర్వాత ఆపర్చునిటీస్ ఏంటని వాళ్ళకి కూడా ఐడియా ఉండేది కాదు. వాళ్ళు ఫస్ట్ డే వాళ్ళ పేరెంట్స్తో వచ్చినప్పుడు కాలేజ్కి అడ్మిషన్ గురించి అప్పుడు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. స్టార్టింగ్లో వాళ్ళ వర్క్ విషయంలో కానీ అన్నీ అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు అందరూ హైదరాబాద్లో పిల్లలు ఎట్లుంటారో అట్లనే అయిపోయారు. వీళ్ళు కూడా అన్ని వర్క్స్ టైం టు టైం సబ్మిట్ చేస్తారు. వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్తో మార్నింగ్ లేచి హాస్టల్స్లో ఉంటారు. మార్నింగ్ లేచి వర్క్ అంతా తీసుకొని వచ్చి ఫుల్ డే ఇక్కడ స్టే చేస్తారు. ఇన్కంప్లీట్స్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ 4 కూడా స్టే చేసి కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ చాలా ఇంకా ఇన్ఫినిటీ కాలేజ్లో ఎలాంటి సదుపాయాలని ఇస్తున్నారు పిల్లలకి మీరు? మన ఇన్ఫినిటీ కాలేజ్లో ఇప్పుడు గార్మెంట్ కన్స్ట్రక్షన్ ల్యాబ్ కూడా ఉంది. జనరల్లీ గార్మెంట్ కన్స్ట్రక్షన్ ల్యాబ్లో ఎలక్ట్రానిక్ మిషన్స్ ఓన్లీ హై ఎండ్ కాలేజెస్లోనే ఉంటాయి. కానీ మన ఇన్ఫినిటీ కాలేజ్లో అన్ని ఎలక్ట్రిక్ మిషన్స్ అవైలబుల్ పెట్టి వాళ్ళకి వర్క్ అనేది ఈజీ చేస్తున్నాము. అండ్ వర్క్ అనేది చాలా ప్రొఫెషనల్ వేలో తీసుకెళ్తున్నాం. ఓకే, ఒక బ్యాచ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? యాక్చువల్లీ లాస్ట్ బ్యాచ్లో 15 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ వరకు ఉండే, కానీ ఇప్పుడు 30 తీసుకున్నాము. అండ్ 30 కంటే ఎక్కువ తీసుకోవడానికి మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే 30 కంటే ఎక్కువ తీసుకుంటే 1-on-1 కాన్సన్ట్రేషన్ ఉండదు. సో 30 మెంబర్స్ అయిపోయారు యాక్చువల్లీ. సో ఆగస్ట్ కోసం ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అక్షర్ గారు. మరి ఇవి ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కొంచెం ఓకే. సో ఇప్పటివరకు మనము కిచెన్లో చూసాము ఎలా ప్రాక్టికల్ జరుగుతాయి. సో అలాగే బార్లో ఎలాంటి ప్రాక్టికల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ద డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసాము. ఈవెన్ మనం ఫ్యాషన్ డిజైనింగ్ అమ్మాయిల క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ప్రాక్టికల్ చేస్తున్నారు. సో అంటే ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజీకి రావడం, ఒక స్టూడెంట్ రావడం అంటే వాళ్ళని ఉద్యోగులు ఫ్యూచర్లో వాళ్ళు అన్ఎంప్లాయ్గా ఉండకుండా వాళ్ళని ఉద్యోగులు ఎలా తయారు చేయాలి, సో ఎలా తయారు చేస్తున్నారు ఇక్కడ మీరు కళ్ళ కట్టినట్లుగా మీకు ఇక్కడ కనిపించింది. సో ప్రాక్టికల్గా ఈ యొక్క ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని మనము బెస్ట్గా నేర్చుకుంటే లైఫ్లో ఎప్పుడు కూడా అన్ఎంప్లాయ్గా ఉంటారు. సో అలాంటి ఇలాంటి అవకాశాన్ని మన ఇన్ఫినిటీ కాలేజ్ మన విద్యార్థులకు, నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు అందిస్తుంది.
సో అలాగే ఇక్కడ మనము ఫ్యాషన్ మనం ఫ్రంట్ ఆఫీస్ గురించి కూడా చూసుకుందాం. ఎందుకంటే ఫ్రంట్ ఆఫీస్ అనేది మేజర్ డిపార్ట్మెంట్ హోటల్ ఇండస్ట్రీలో. ఒక గెస్ట్ అరైవింగ్ ఇన్ నుండి పడితే సో మనకు ఆ గెస్ట్ వెళ్ళిపోయే వరకు కూడా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది. సో ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చెక్ఇన్ గురించి, చెక్అవుట్ గురించి, రూమ్లో హోటల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, సో హోటల్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎలాంటి రూమ్స్ ఉన్నాయి, సో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, దాని వాళ్ళ చార్జెస్ ఎలా ఉంటాయి, ఇలాంటి ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు మనకి ఇక్కడ ఎలా ప్రాక్టికల్ ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతారో ఆ అనుభవం ఇక్కడే వాళ్ళు నేర్చుకుంటారు ఫస్ట్. సో దీనికి సమ్ ఫ్రంట్ ఆఫీస్ రత్నాకర్ గారు, తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం నిత్యం మనము ఎస్ఎస్సి కాగానే ఇంటర్మీడియట్ కాగానే డిగ్రీలు చేస్తూ ఉన్నారు. డిగ్రీలు చేసి ఈరోజు మనం చాలా విద్యార్థులు అన్ఎంప్లాయ్గా మిగిలిపోతున్నారు. సో ఈవెన్ దో బీటెక్ చేసి కూడా ఈ రోజుల్లో చాలామంది బీటెక్లో కూడా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని కోల్పోవడం. సో ఇలాంటి తరుణంలో ఈ యొక్క ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే మీ విద్యార్థులు, ముఖ్యంగా మీ పిల్లలు జీవితంలో తొందరగా స్థిరపడాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవాలి, వాళ్ళకు ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటే ఇన్ఫినిటీ కాలేజ్ ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఒక్క అడుగు ముందుకు వేసి కనుక మీరు ఇన్ఫినిటీ కాలేజ్కి వస్తే డెఫినెట్లీగా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో అడ్మిషన్స్ ప్రోగ్రెసే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ గురించి మీరు స్వతహా తెలుసుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఇన్ఫినిటీ కాలేజ్ ద్వారా 100% వాళ్ళకు మంచి లైఫ్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. సో ఇన్ఫినిటీ కాలేజ్ ముఖ్యంగా విద్యార్థులు యొక్క అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, రేపటి తెల్లారి వాళ్ళు నిరుద్యోగులుగా మేలకూడదు అన్న సంకల్పంతో నేను పనిచేస్తున్నాను. కాబట్టి 100% నేను ప్రామిస్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న తల్లిదండ్రులకు, ఈ యొక్క కాలేజీలో చదివినటువంటి ఏ ఒక్క విద్యార్థి కూడా అన్ఎంప్లాయ్గా ఉండరు. ముఖ్యంగా మహిళలకి ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్నటువంటి అవకాశాలను అందించాలని వాళ్ళకి 25% కాలేజీ ఫీజులో రాయితీ కల్పిస్తూ వాళ్ళకి అత్యుత్తమైన శిక్షణ అందిస్తూ వాళ్ళు కూడా జీవితంలో గొప్పగా స్థిరపడేలా వాళ్ళని తయారు చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులు ఉపయోగించుకొని మీ యొక్క జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలనుకుంటే కనుక ఒక అడుగు ముందుకు వేసి ఇన్ఫినిటీ కాలేజ్ రండి. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు డెఫినెట్గా మీరు జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తుంది ఇన్ఫినిటీ కాలేజ్. మెట్రో నగరాల కన్నా తక్కువ ఖర్చులో ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులని అందిస్తుంది ఇన్ఫినిటీ కాలేజ్. మరి ఈరోజు మనం ఇన్ఫినిటీ కాలేజ్ డైరెక్టర్ రత్నాకర్ పెద్దూర్ గారితో కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. మరికొన్ని వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హలో సార్. రత్నాకర్ గారు, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్ తర్వాత ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళు లేదా ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళు చేయొచ్చు సార్, ఎలిజిబుల్ అవుతారు? ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్. సో ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న ఏ ఒక్క విద్యార్థి అయినా సరే వాళ్ళకి మినిమం ఎస్ఎస్సి పాస్ అయ్యి వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా, అలాగే డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా, అలాగే బీటెక్ ఈ రోజుల్లో చాలామంది మన స్టూడెంట్స్ బీటెక్ కూడా చేసి వాళ్ళు అన్ఎంప్లాయ్ ఉండడము, వాళ్ళకి ఇప్పుడు మధ్యలో సబ్జెక్ట్స్ మిస్ అయిపోయి వాళ్ళు అన్ఎంప్లాయ్గా ఉండడము, లేకుంటే సబ్జెక్ట్స్ మిస్ అయిపోయి వాళ్ళు డిగ్రీ చేయలేక ఖాళీగా ఉండడం, అలాంటి వాళ్ళకు కూడా మనకి ఇక్కడ అవకాశం కల్పిస్తుంది. సో బేసికల్గా ఎస్ఎస్సి పాస్ అయ్యండి, ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా, డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా, లేకపోతే మధ్యలో బీటెక్లు చేసి కూడా మధ్యలో వదిలేసిన ఈ యొక్క కోర్సెస్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇన్ఫినిటీ కాలేజ్లో. ఎలాంటి ట్రైనింగ్ స్కిల్స్ పిల్లలపైన డెవలప్ చేస్తారు సార్ ఇన్ఫినిటీ కాలేజ్లో? ముఖ్యంగా ఈ యొక్క రెండు ఇండస్ట్రీస్, ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇండస్ట్రీలో మనం రాణించాలంటే ముఖ్యంగా కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, దాంతోపాటు బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు. సో వాళ్ళకు ఈ యొక్క కోర్స్ చేసిన తర్వాత వీళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది ఈ కోర్స్ గురించి, ఈ కోర్స్ ఎంత పట్టు వాళ్ళు సాధించారు ఈ యొక్క ఇండస్ట్రీలో. సో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ రెండు ఇండస్ట్రీలలో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు, అబ్బాయిలకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో ఏ దేశంకి వెళ్ళినా ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ, ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ప్రపంచం. సో ఇందులో ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ వీళ్ళకి ఉండాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. సో బాడీ లాంగ్వేజ్, ప్రజెంటేషన్ స్కిల్స్.
సో ఇంగ్లీష్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్ప్రెసింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో సబ్జెక్ట్, దాని తర్వాత సబ్జెక్టు వీళ్ళ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఇండస్ట్రీలో కిచెన్, సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్ అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి ఏ స్కిల్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. జనరల్గా బయట ఉన్న అపోహ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే క్యాషియర్గా, వెయిటర్గా, చెఫ్గానే ఉండిపోతారు అనేసి, మేనేజరియల్గా కూడా సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి చాలామందికి తెలియదు. దాని గురించి ఏం చెప్తారు సార్? యా, ఇవి అసలు యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఇది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే వేర్ వీ ఆర్ ఇన్వాల్వింగ్ ప్రాక్టికల్గా, మనం ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవుతూ మనం ఒక షెఫ్స్గా కావచ్చు, వెయిటర్గా కావచ్చు. అంటే వెయిటర్గా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయగానే హోటల్ మేనేజ్మెంట్ అనగానే అందరు నార్మల్గా షెఫ్స్ అని మాత్రం అనుకుంటారు. బట్ అది కాదు. హోటల్ మేనేజ్మెంట్లో మోర్ దెన్ 13 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అందులో 13 డిపార్ట్మెంట్స్లో మేజర్గా వచ్చే ఒక 5 డిపార్ట్మెంట్స్ మాత్రం ఉంటాయి. అవి హ్యూమన్ రిసోర్స్ ఒకటి, అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసు, ప్రొడక్షను, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీసు, ఈ 4 డిపార్ట్మెంట్లతో పాటు సో ఇంకా రిక్రియేషను, సో అలాగే ఈ బెల్ డెస్క్ అని, ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్లో కూడా అలాగే ఎలక్ట్రీషియన్స్, టెక్నీషియన్స్, ఏసీ టెక్నీషియన్స్ ఇలాంటి వాళ్ళకు కూడా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క రంగంలో వీళ్ళు వెయిటర్స్గా మిగిలిపోరు, షెఫ్స్గా కూడా మిగిలిపోరు. సో వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వీళ్ళ యొక్క డెడికేషను, టైమింగు, పంక్చువాలిటీ ఇవన్నిటిని బట్టి వీళ్ళు ప్రమోషన్స్ పొందుతారు. వీళ్ళు ఫస్ట్ బేసికల్గా కామీస్గా జాయిన్ అయిపోతారు, లైక్ వెయిటర్గా జాయిన్ అవుతారు. తర్వాత వాళ్ళు మేనేజర్స్ లెవెల్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళకు వాళ్ళు చేసే హార్డ్ వర్క్, వాళ్ళు తీసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రకారం వీళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్తే వీళ్ళ సాలరీస్ కూడా మినిమం లక్షల్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈ అరబ్ కంట్రీస్లో ఉన్న 5 స్టార్ హోటల్లో సరే ఎక్కడైనా సరే మినిమం 60,000-70,000 సాలరీస్తో పాటు సో వీళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళకి ఫుడ్, అకామిడేషను, ట్రాన్స్పోర్టు, ఇన్సూరెన్సు ఎవ్రీథింగ్ కంపెనీ ప్రొవైడ్ చేసి వీళ్ళకి ఎంప్లాయీగా తీసుకుంటుంది. సో బేసికల్గా వీళ్ళు ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత ఎవరైనా సరే మినిమం 50,000-60,000 రూపీస్ సాలరీస్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఆ యొక్క కెరియర్ని గ్రో చేసుకుంటూ ముందుకెళ్తే ఒక 2 years, 3 years తర్వాత వాళ్ళు ప్రమోషన్స్, దాని తర్వాత మళ్ళీ 2-3 years తర్వాత ప్రమోషన్స్, అలా ప్రమోషన్స్ తీసుకుంటూ వాళ్ళు మేనేజర్ గాను, ఎగ్జిక్యూటివ్ గాను, డైరెక్టర్ గాను ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాగ ఒక ఎగ్జిక్యూటివ్గా ఎదిగానో సో అలాగే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే జాబ్ గ్యారంటీ నుంచి మేనేజరియల్ పోస్ట్ వరకు డిఫరెంట్ సెక్టార్లలో శాలరీ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? ప్యాకేజ్ మినిమము వచ్చేసేసి 5 స్టార్ హోటల్లో ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితే మినిమం 60,000-70,000 ఉంటుంది. అదే సూపర్వైజర్ వాళ్ళకైతే ఒక 1 lakh నుంచి 1,20,000. అదే డైరెక్టర్ మేనేజర్స్ అంటే డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ళకి మినిమం 1,50,000 నుంచి 2 lakh ప్లస్ విత్ ఫ్యామిలీ స్టేటస్తో వాళ్ళకి ఇవన్నీ అందించబడతాయి. ఒకవేళ డైరెక్టర్స్ అయితే మాత్రం వాళ్ళకి లక్షలలో జీతాలు ఉంటాయి. మినిమం ఒక 10-15 lakhs పర్ మంత్ అలాగా సాలరీస్తో వీళ్ళకి ఉంటుంది. బట్ అది ఆ స్టేజ్ రీచ్ కావడానికి వీళ్ళకి 15-20 years టైం పడుతుంది. అలా మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటే వేరే సెక్టార్లో కూడా జాబ్ చేయొచ్చా? అంటే మీరిచ్చే కోర్సు, వాళ్ళు తీసుకునే కోర్సును సెలెక్ట్ చేసుకునే దాని ఆధారంగా? ఈ యొక్క ఇండస్ట్రీలో ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీలో కావచ్చు, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కావచ్చు, వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా లేకుండా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా వెళ్ళి వీళ్ళు వర్క్ చేసుకునే అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఓన్లీ 5 స్టార్ హోటల్లో జాబ్స్ మాత్రమే కాదు, వీళ్ళకు క్రూజ్ షిప్స్లోనూ ఉంటాయి, ఫ్లైట్లలో జాబ్స్ ఉంటాయి. అలాగే వీళ్ళకి టూరిజం డిపార్ట్మెంట్లోను, సెంట్రల్ టూరిజము, స్టేట్ టూరిజంలోను కూడా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ రోజుల్లో టూరిజం డిపార్ట్మెంట్ అనేది డే బై డే చాలా అభివృద్ధి చెందుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా టూరిజానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ రోజున ప్రపంచ యాత్రికులు రావడము, టూరిస్టులు రావడము, ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళడము, వేరే దేశం నుండి మన దేశంకి రావడం, సో ఇది అనేది డే బై డే ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క రంగానికి మన హోటల్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చే సర్వీస్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఓన్లీ ఫ్యాషన్ డిజైనర్గా కూడా వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు. లేదంటే రిటైల్ రంగంలో, ముఖ్యంగా రిటైల్ రంగం అంటే ఈ యొక్క పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి, అందులో ఎగ్జిక్యూటివ్స్ గాను, డైరెక్టర్స్ గాను, మేనేజర్స్ గాను, ఫ్లోర్ ఇన్ఛార్జ్ గాను, సో ఇలాంటి అవకాశం కూడా ఉంటుంది. రిటైల్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి, అందులో కూడా వీళ్ళకి ఈ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే మినిమం ఒక 60,000-70,000 1,00,000 1.5 lakh రూపీస్ అలా ఇచ్చి వీళ్ళని తీసుకుంటారు వీళ్ళని. ఓకే సార్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఎన్ని ఇయర్స్, ఏ కోర్సు ఆఫర్ చేస్తున్నారు మీరు? మన కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, డిప్లొమా ప్రోగ్రామ్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాము. హై స్కూల్ చేసిన వాళ్ళకి డిప్లొమా ప్లస్ అలాగే 10+2 కంప్లీట్ అయిన వాళ్ళకి అడ్వాన్స్ డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి పీజీ డిప్లొమా చేసే అవకాశం ఉంటుంది ఫ్యాషన్ సెక్టర్లోను, హోటల్ మేనేజ్మెంట్ సెక్టర్లోను. ఈ యొక్క కోర్స్ 1.5 year కాలేజ్ ఉంటుంది. సో కంప్లీట్గా 1 year కాలేజ్ ఉంటుంది ప్లస్ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ యొక్క 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసేసి మనకు ఇండియాలోను విదేశాల్లోనూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇండియాలో ఉన్న టాపెస్ట్ 5 స్టార్ హోటళ్లలో, విదేశాల్లో ఉన్నటువంటి టాపెస్ట్ 5 స్టార్ హోటల్లో
కళాశాలలో వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ యొక్క ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మనమే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా మనం వాళ్ళకి ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి టాపెస్ట్ 5 స్టార్ హోటల్స్ కావచ్చు, అబ్రోడ్లో ఉన్నటువంటి 5 స్టార్ హోటల్లో కావచ్చు, క్రూజ్ షిప్స్లో కావచ్చు, ఫ్లైట్లలో కావచ్చు. సో ఇవన్నిట్లలో మనం వాళ్ళకు అవైలబుల్గా ఉన్నటువంటి జాబ్స్ మళ్ళీ నేనే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కాలేజీలో చేరినటువంటి ఏ ఒక్క విద్యార్థి కూడా అన్ఎంప్లాయ్ ఉండకుండా వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మినిమం ఒక 60-70,000 రూపీస్ బేసిక్ సాలరీస్తోని విత్ ఫుడ్, అకామిడేషను, ట్రాన్స్పోర్టు, ఇన్సూరెన్స్, మెడికల్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి మనం అబ్రాడ్లో ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, అలాగే హోటల్ మేనేజ్మెంట్ అనగానే నిజామాబాద్ నగరంలో అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే గుర్తుకొచ్చేది అందరికీ ఇన్ఫినిటీ కాలేజ్. ఇంత మంచి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? ఎస్, 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి చూస్తూ ఉంటూనే. సో నేను ఇండియాకు వచ్చి ఆల్మోస్ట్ 2014లో వచ్చాను. 2014 నుంచి నా యొక్క కెరియర్ ఇక్కడ నిజామాబాద్లో స్టార్ట్ అయిన తర్వాత సో అంచెలంచెలుగా ఎదగడము, ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడము, దాని తర్వాత ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ 6th బ్యాచ్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ 9th బ్యాచ్లోకి ఎంటర్ కావడము. సో వందలాది విద్యార్థులు, ఈ కాలేజీలో అయిన విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో సెటిల్ కావడము. సో చాలామంది తల్లిదండ్రులు వారు ఈ యొక్క కాలేజీ ప్రారంభించి మా యొక్క విద్యార్థులకు మా యొక్క పిల్లలకి బెస్ట్ లైఫ్ ఇచ్చారు మీరు అని వాళ్ళకు ఉంచే పాజిటివ్ కామెంట్స్ కావచ్చు, వాళ్ళు నన్ను ఆదరించే తీరు నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే నేను చేయాల్సిన నా ఎయిమ్ సక్సెస్ అవుతున్నాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తెలంగాణలో విద్యార్థులు నా వంతుగా నిరుద్యోగ నిర్మూలన చేయాలి. సో నేను ఒకవేళ ఇప్పుడు నేను అబ్రాడ్లో ఉంటే నాకు నేనుగానే గొప్పవాడిగా అయ్యేవాడినేమో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులకు ఒక గొప్ప ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో కల్పిస్తూ, దేశంలో కూడా మన భారతదేశంలో కూడా కల్పిస్తూ ముందుకెళ్తున్నాను. సో ఈ యొక్క జర్నీలో నేను సక్సెస్ఫుల్గా 9 సంవత్సరాలు కంప్లీట్ చేయడము, ఇప్పుడు 10వ సంవత్సరంలోకి ఎంటర్ కావడము చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది తల్లిదండ్రులు ఈ యొక్క కాలేజీలో చదివినటువంటి ఎంతోమంది విద్యార్థులు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది నిజంగా దేవుడు నాకు కల్పించిన గొప్ప వరంగా అనుకుంటున్నాను. సో అలాగే ఇప్పుడు అడ్మిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం కూడా చాలా అడ్మిషన్స్ ఆల్రెడీ మనకి ఇప్పటికే ఒక 70 హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్, అలాగే ఒక 40 అడ్మిషన్స్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా జరిగింది. సో ఇంకా సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మనకు అడ్మిషన్స్ ప్రాసెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులకి మేము ఈ మధ్య మనం చూసాం చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎస్ఎస్సిలో చాలా ఫెయిల్యూర్ అయ్యారు. అంటే 40% విద్యార్థులు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ మధ్యనే మళ్ళీ సప్లిమెంటరీలో వాళ్ళు పాస్ అయిన విద్యార్థులు ఉన్నారు. సో పాస్ అయిన విద్యార్థులు సంతోషం, వాళ్ళకి శుభాకాంక్షలు. ఒకవేళ మళ్ళీ సబ్జెక్ట్స్ మిస్ అయ్యాయి, మళ్ళీ మేము ఫెయిల్ అయ్యాము అనుకుంటే మాత్రం నిరాశ నిస్పృహలకు వెళ్లకుండా ఈ యొక్క ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కనుక మీరు ఈ కాలేజ్కి ఇన్ఫినిటీ కాలేజ్కి వచ్చి చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఫెయిల్ అయినామన్న నిరుత్సాహం లేకుండా ఇక్కడ వచ్చి అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి నిరుత్సాహాలకు లోను కాకుండా, మీ తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా, మీ యొక్క అకాడమిక్ ఇయర్ని వేస్ట్ చేసుకోకుండా ఉండాలనుకుంటే ఇన్ఫినిటీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని మీకు కల్పిస్తుంది. దీన్ని తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు అవకాశంగా తీసుకొని వారి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నాను. ఓకే సార్, ఫైనల్గా సార్ ఇన్ఫినిటీ కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేస్తే కనుక ఏదైతే మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్తో సెటిల్ అవుతారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ముఖ్యమైన విషయాలు తెలియజేసినందుకు. చూసారుగా, మరి మీరు హోటల్ మేనేజ్మెంట్ కనుక ఫ్యాషన్ డిజైనింగ్ కనుక చేయాలనుకుంటే మాత్రం నిజామాబాద్ నగరంలోని ఇన్ఫినిటీ కాలేజ్కి వచ్చి మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అడ్మిషన్స్ అయితే ప్రారంభమైపోయి మరికొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ మీరు హోటల్ మేనేజ్మెంట్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామ్యాన్ సంపత్తో సంధ్య.